ప్రేమించాలి, సన్మానించాలి, గొడవకూడదు, విధేయత కలిగి ఉండాలి, లోబడి ఉండాలి, ఆదరించాలి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనము కలిగి ఉండాలి. ఈ వాక్యము యేసు ప్రభు గారికి ముందే తెలుసు. ఈ యొక్క సిమియోను అనే ప్రవక్త ఒక ప్రవచన వచనము ఇక్కడ పలుకుతున్నారు. లోకా సువార్తలు 2:35 కూడా చూడండి. లోకా సువార్త. యేసు ప్రభు గారికి తెలుసు తల్లి యొక్క గాయాలేంటో. చూడండి, తల్లి ఎంతో ముందుగానే అక్కడ వాగ్దానం తెలుసు. తన కుమారుడు ఈ విధంగా సిలువ వేయబడతారని, హింసించబడతారని. అందుకే అక్కడ నీ హృదయంలోనూ ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పారు. ఒక ప్రవక్త అయిన సిమియోను ముందుగానే చెప్తున్నారు. మన దేవుడు అందుకే ఆ యొక్క తల్లిని పిలిచి, ఆ తల్లిని చూసి ఏం మాట్లాడుతున్నారంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత తన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఎంతో ఆదరిస్తున్నారు. నాకు తెలుసు ఒక ఖడ్గం వచ్చి దూసుకుపోతుందంటే తన ఎదుటే. చూడండి, మొన్న మా యొక్క బ్యాచ్ యొక్క వాళ్ళ కుమారుడు ఐఐటి పంజాబ్లో చదువుతున్నారు. పంజాబ్ జలంధర్లో మంచి ఐఐటి స్టూడెంట్. జస్ట్ ఇలా బయటకు వెళ్ళారు, బయట యాక్సిడెంట్ అయిపోయింది, స్పాట్లో చనిపోయారు. నేను మామూలుగా వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఎవరు ఓదార్చలేకపోతున్నారు. ఒక యవ్వన బిడ్డ, మంచి స్టూడెంట్. అతను చూసి నేను కూడా ఎంతో బాధపడ్డాను. కానీ ఆ బాధ, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే సిమియోను అనే ప్రవక్త అలాగా మరియు కూడా ఎంతో బాధపడుతుంది. ఆ బాధలు మన దేవుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, 127 కీర్తనలు రాసింటే 3వ అధ్యాయంలో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. మొన్న ఉమ్మక్క వాళ్ళ అమ్మ కూడా చనిపోతే ఆవిడ ఎంతో వేదం. నేను అనుకున్నాను ఎన్ని రోజులు ఏడుస్తుందో నాకు కూడా గుర్తులేదు. అది అలా ఏడుస్తుంది. కానీ దేవుడు ఇస్తున్న ఈ 3వ మాటలు నేను ఆదరిస్తున్న మాట ఏంటంటే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారు గాయములను కట్టువాడు. గాయం చేసేవాడు ఆయనే, గాయం కట్టువాడు ఆయనే. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మరియకి ఇస్తున్న ఆదరణ యేసు ప్రభు గారు ఒక మంచి శిష్యుని యోహాన్ని పిలిచి, ఇగో నేను ఈ క్షణంలో నేను చనిపోతున్నాను, నా బాధ్యత నువ్వు తీసుకోవాలి అని అన్నప్పుడు అక్కడ యోహాన్ ఏమన్నారు, తన ఇంట చేర్చుకున్నాడు. మనం ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే మన ఎన్నో పరిస్థితులు ఉంటావు, గుండె చెదిరిపోయి మనం ఉంటాము. కానీ దేవుడే మన గాయాలను కట్టువాడు, గాయం చేసేవాడు ఆయనే, గాయం కట్టువాడు. ఈ 3వ మాటకి మనం ఏంటంటే, అంత బాధలో అంత దుఃఖంలో ఉన్న మరియమ్మకి యేసు పూజిస్తున్న ఓదార్పు మాట ఏంటంటే, నువ్వు గుండె చెదిరిపోయిందా, నేను బాగు చేస్తాను. నువ్వు గాయము పడినవా, నీ గాయం కడతాను. మన దేవుడు ఓదార్స్తారండి. ఇప్పుడున్న పరిస్థితి చాలా మంది కూడా ఎన్నో బాధలతో వచ్చి ఉంటారు. మీ ప్రియులను కోల్పోయి ఉండొచ్చు, లేకపోతే